చూడండి ఫ్రెండ్స్, మునక్కాయ చికెన్ కర్రీ అనమాట. చాలా ఫ్రైసీగా, చాలా టేస్టీగా ఉంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరేలాగా ఉంది కదా. అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మునక్కాయ చికెన్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మునక్కాళ్ళు అలాగా పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. పుదీనా, కొత్తిమీర, టమాటా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక 1/2 కిలో కట్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఆ కర్రీ ఎలా చేస్తాం అనేది గుండం అయితే పెట్టేశాను. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకైనా, సంగటికైనా, తర్వాత చపాతీకైనా, పుల్కాకైనా, రోటీకైనా, దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే. ఒక బిర్యానీ ఆకు వేసాను, దాల్చిన చెక్క అయితే వేసాను, పచ్చిమిరపకాయలు, తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట. చూడండి, అవి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకున్నాం. మూత పెడితే తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఇదో ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడైతే అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే వేద్దాం. ఇదో చూడండి, అల్లము తెల్లగడ్డ పేస్ట్ అవి కూడా బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే చికెన్ అయితే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, చికెన్ కూడా వేసాను. అల్లము తెల్లగడ్డ ఆనియన్ దాంట్లో ఈ చికెన్ కొంచెం మగ్గనిద్దాము. చూడండి, మగ్గింది కదా. సన్న మంట పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ మగ్గనిచ్చుకున్నామంటే చికెన్ అనేది. ఇంకా దానికి నేను ఉప్పు ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను, మునక్కాయలు వేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడైతే మునక్కాయలు వేసి అన్నీ కొద్దిగా ఫ్రై అనేది చేస్తే ఒక రవ్వ పసుపు వేసి రుచికి సరిపడంత రాళ్ళు ఉప్పు కూడా వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే కనుక కర్రీ అయితే కనుక. చూడండి, ఇప్పుడు కొద్దిసేపు అయితే మూత పెడదాం ఫ్రెండ్స్, మగ్గనిస్తాము. నేనైతే చికెన్ మునక్కాయలు నాకైతే చాలా ఇష్టం. ఈరోజు మా బాబా తెచ్చాడు మునక్కాయలు, అందుకనేసి చేద్దామని ఫ్రెష్గా ఉన్నప్పుడే. అవి ముందుగానే ఎక్కడి నుంటో వస్తాయి కదా ఫ్రెండ్స్, అక్కడనే ఎండిపోయినాయి. ఇంకా 2 రోజులు పెట్టామంటే ఇంకా ఎండిపోతే టేస్ట్ ఉండవు అనేసి అప్పుడే చేసేసాను అనమాట. ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే. దీనికి ఏం మసాలా కూడా ఎక్కువ పెట్టాల్సిన పని లేదు ఫ్రెండ్స్. చూసారు కదా, బాగా చికెన్ అనేది సన్న మంటలో అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కారము మనకి ఎంత రుచికి సరిపడేంత కారము. నేను కొద్దిగా కారం తక్కువే తింటున్నాను ఫ్రెండ్స్. పెట్టి మిక్సీకి వేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ధనియాల పొడి. ఆ ధనియాల పొడి వేసి ఇంకా మూత పెడదాము. కొద్దిసేపు మసాలాలు కూడా బాగా మగ్గాయంటే మళ్ళీ మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నాకు సంగటి చేసుకున్నామంటే రాయి పిండి దొరకదు ఫ్రెండ్స్. ఇక్కడ నేను బయట పోను. తర్వాత నేను అన్నంలోకి వైట్ రైస్ అన్నం చేసుకున్నాను. చూడండి, ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను అనమాట ముద్దగా. ఇప్పుడు ఇంకా ఉడికితే ఆ గ్రేవీ సరిపోతుంది. నీళ్ళుగా లేకుండా, పలుచగా గట్టిగాను లేకుండా ముద్దగా ఉంటుంది అనమాట కర్రీ. చాలా బాగుంటుంది అలా చేసుకుంటే. చూడండి, కొద్దిసేపు అయితే మూత పెట్టి సన్న మంటలో ఉడికిచ్చిద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఫైనల్లో కొత్తిమీర టచ్ ఇచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవటమే. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి నేను గ్లాస్ వాటర్ వేసాను. కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. నాకైతే ఇప్పుడే తినేలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మునక్కాయలు కూడా నేను ఒకటి తిని చూశాను, చాలా టేస్టీగా ఉన్నాయి. కొన్ని అయితే టేస్ట్ అనేది ఉండవు, ఇవైతే బాగానే ఉన్నాయి. కర్రీ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీర వేసేసాను, అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.